సీఎం రేవంత్ ఇష్టానుసారంగా చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఇన్వెస్టర్లలో అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు కేటీఆర్. గల్లా జయదేవ్ వ్యాఖ్యలు దీనికి నిదర్శనమని చెప్పారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఆయన అన్నాడు, జయగల్లా గారు ఏమన్నారు, ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ బట్ ఐ డౌట్ దేర్ ఎబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ ఆన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్. అంటే ఏంది, మీ ఉద్దేశం నేను తప్పుపడతలేను, ఇస్తారా ఇయ్యరా అనుకుంటలేను, కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది, అప్లపాలైపోయింది, క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది. మరి ఇప్పుడు గల్లా జయదేవ్ గారు ఒక ట్వీట్ చేసినట్టున్నారు. సరే, ఆయనకి ఏదైనా చిన్న ఇబ్బంది అయి ఉంటుంది, ట్వీట్ చేసి ఉంటారు. కానీ వారు ఇక్కడి నుంచి కంపెనీని తీసుకెళ్తామని మాతో చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. మా అధికారులు కూడా వారితోని మాట్లాడటం జరిగింది. ఆ విధంగా ఇక్కడి నుంచి మా పరిశ్రమను మేము తరలిస్తున్నామని చెప్పలేదు. వారు ట్వీట్ చేయగానే అంత యుద్ధ ప్రతిపాదక మీద ఈ కంపెనీ పోతే బాగుంటుందని ఆలోచన చేసిన వారి గురించి నేను ఏం మాట్లాడమంటాను.